నథింగ్ ఫోన్ 1 ఆల్మోస్ట్ కొంచెం కాంట్రవర్సీ అయినా కానీ పెద్ద సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ వచ్చిన కొత్తల్లో చాలా మంది దీన్ని ట్రోల్ చేశారు. బ్యాక్ సైడ్ ఉండేటువంటి డిజైన్ ఏదైతే ఉందో డిస్కో లైట్ లాగా ఉన్నాయని చెప్పి, అలాగే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేసెస్ మీద చాలా కాంట్రవర్సీస్ అయితే రన్ అయినాయి. ముఖ్యంగా ట్రాన్స్పరెన్సీ డిజైన్ మీద కూడా చాలా కాంట్రవర్సీస్ అయితే రన్ అయినాయి. బట్ పెద్ద పెద్ద బ్రాండ్స్ లైక్ యాపిల్ కూడా బీట్స్ అనేటువంటి వీళ్ళ టేక్ ఓవర్ చేసినటువంటి బ్రాండ్ ఉన్నటువంటి TWS బడ్స్ కి ఇదే ట్రాన్స్పరెన్సీ డిజైన్, అలాగే చాలా ట్రాన్స్పరెన్సీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అలాగే గ్యాడ్జెట్స్ ను కూడా మనము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అలాగే ఈ ఇయర్ లో కూడా చూసాం. సో ఈ కాంట్రవర్సీస్ అన్ని పక్కకు పెట్టేసి మీరు ఏమన్నా అనుకోండి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి మన కర్ల్ పై నథింగ్ ఫోన్ 2 రిలీజ్ కి రెడీ అయిపోయారు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే నెల లాస్ట్ వీక్ లో, లేదు అన్నట్లయితే జూలైలో ఫస్ట్ వీక్ లో దీన్ని అఫీషియల్ గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లాంచ్ దగ్గరకు వచ్చే కొద్దీ దీనికి సంబంధించినటువంటి రూమర్స్ నిజమవుతూ ఆల్మోస్ట్ మాక్సిమం కంపెనీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ అలాగే స్పెక్స్ ను కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అవేంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకోవడంతో పాటు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను రండి. సో ఈ మొబైల్ ఫోన్ యొక్క ధర నథింగ్ ఫోన్ 1 తో కంపేర్ చేశారు అన్నట్లయితే కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా, ఈ మొబైల్ ఫోన్ ని మన ఇండియాలోనే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ప్రీవియస్ నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉందో వీళ్ళు బయట మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో తీసుకొచ్చుకొని అమ్ముకున్నారు కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఏదైతే ఉందో కొంచెం ప్రైస్ ఎక్కువగా రావడం జరిగింది. బట్ ఈ నథింగ్ ఫోన్ 2 ఏదైతే ఉందో కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్ గా మనం చూసేటువంటి అవకాశం ఉంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా దీని డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ నథింగ్ ఫోన్ 1 లో చూసామో సేమ్ అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ ఈసారి మనకి రేర్ కెమెరా మాడ్యూల్ లో మనకి ఆ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ని మనం చూసేటువంటి అవకాశం ఉందంటే ఎంత మెగాపిక్సెల్ ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. బట్ దీని డిజైన్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ అంతా కూడా మాక్సిమం రీసైకిల్డ్ అల్యూమినియం, అంటే మనకి మొబైల్ ఫోన్ లోపల కాంపోనెంట్స్ లో యూజ్ చేయాల్సిన, లేదన్నట్లయితే మనకి ఆన్ ఆఫ్ స్విచెస్ వీటి దగ్గర వాడేటువంటి లోపల పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ కావచ్చు ఇవన్నీ కూడా రీసైకిల్డ్ బాటిల్స్ నుంచి తీసుకుంటున్నామని చెప్పి అఫీషియల్ గా నథింగ్ బ్రాండే 1 వీక్ బ్యాక్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి నథింగ్ ఫోన్ 2 అంతా కూడా రీసైకిల్డ్ అల్యూమినియం అండ్ రీసైకిల్డ్ ప్లాస్టిక్ పాలీకార్బోనేట్ మెటీరియల్స్ తోటే దీన్ని డిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా, అంతేగాని ప్రైస్ అయితే ఏం తగ్గదు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి రీసైక్లింగ్ కి కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ మనకి అదే ప్రైస్ సెగ్మెంట్ లో ప్రీవియస్లీ బాడీని ఎలా అయితే డిజైన్ చేస్తారో సేమ్ అదే ప్రైస్ సెగ్మెంట్ లో దీన్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మరొక కీ హైలైట్ వచ్చేటప్పటికి ఇందులో ఉండేటువంటి డిస్ప్లే. ఎస్, దీంట్లో మనకి ఓలెడ్ డిస్ప్లే ని తీసుకొని రాబోతున్నారు. 6.71 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే అయితే మనం ఇందులో చూడొచ్చు. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ నథింగ్ ఫోన్ 1 తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఇది 0.15% మరింత బిగ్గర్ గా, అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 120 హెడ్స్ కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది రాబోతుంది. ఇంతకుముందు ప్రీవియస్లీ నథింగ్ ఫోన్ 1 లో ఆ లెఫ్ట్ సైడ్ మనం చూసాం, బట్ ఈసారి మనకి సెంటర్ పంచ్ హోల్ కట్అవుట్ తో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట, విచ్ ఇస్ బ్యూటీ థింగ్. ఎందుకంటే అక్కడ చాలా బాగుంటుంది. అది కూడా చాలా థిన్ గా మన ముందుకు అయితే తీసుకొని రాబోతున్నారంట. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి HDR10+ కాంటెంట్ తో పాటు డాల్బీ విజన్ కాంటెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఈసారి బెజల్స్ కూడా చాలా థిన్ గా మనం చూసేటువంటి అవకాశం అవుతుందంట, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఇక దీంట్లో మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ నథింగ్ ఫోన్ కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8+ Gen 1 చిప్ సెట్ ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. మరి ఈ ప్రాసెసర్ అయితే మార్కెట్ లో హీటింగ్ ఇష్యూస్, థర్మల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మనం న్యూస్ అయితే వినున్నాం. మరి దీన్ని ఏ విధంగా వీళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రం వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే మనకి ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందనే మనకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు దీన్ని అంటే 39-40 బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనిలో మనం గేమింగ్ కూడా పర్వాలేదు, బాగానే ఆడుకోవచ్చు, బట్ హీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ థర్మల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అనే దాన్ని బేస్ చేసి టెంపరేచర్ మేనేజ్మెంట్ అనేది, థర్మల్ మేనేజ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 3.1 స్టోరేజ్ ని తెస్తారా లేదా UFS 4 ని తెస్తారా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్. బట్ ర్యామ్ మాత్రం LPDDR5X టెక్నాలజీ. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ని మన ముందు తీసుకొస్తుంటారు కాబట్టి సో విర్చువల్ ర్యామ్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో పాటు మనకి 3 మేజర్ అప్గ్రేడ్స్ దొరికే అవకాశం ఉందంట. అంటే Android
2014, 15, 16 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. అఫ్ కోర్స్ వీళ్ళ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా పర్వాలేదు, టైమ్లీ ఉంటాయి అండ్ బగ్ రెక్టిఫికేషన్ లో కూడా వీళ్ళ తర్వాతే డే బై డే వీళ్ళైతే చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎలాంటి బ్లాట్వేర్ లేనటువంటి ఆల్మోస్ట్ ఒక క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఆస్వాదించవచ్చు. ఇక కెమెరా సెగ్మెంట్ విషయానికి వద్దాం. సో ఈసారి రేర్ 3 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. వేర్ ప్రీవియస్ జనరేషన్ లో ప్రైమరీ అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ ని తీసుకొచ్చారు, ఈసారి టెలిఫోటోని కూడా ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ తోనే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి 8K 24 FPS రికార్డింగ్ తో పాటు డాల్బీ విజన్ కాంటెంట్ ని రికార్డ్ చేసేటువంటి క్యాపబిలిటీని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట రేర్ లో. ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 4K 30 లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇవే కాదు, ఈసారి మనకి కెమెరాస్ అన్ని రా హెచ్డిఆర్ రికార్డ్ చేసే కాంపాక్టబిలిటీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. విచ్ ఇస్ కూల్. ముఖ్యంగా ఎవరైతే ఫోటోగ్రఫీ ఎక్కువగా చేస్తుంటారో, రాకెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువగా వర్క్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళందరికీ మాత్రం క్రేజీగా ఉండే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ ఆఫ్ కోర్స్ దీని గురించి కూడా వీళ్ళే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. 4700 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ వైర్లెస్ లో వీళ్ళు వచ్చేటప్పటికే 50 వాట్స్ ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ వస్తుంది. మరి ఇది 50 తెస్తారా లేదన్నట్లయితే ఇంకా అంతకన్నా తక్కువ తెస్తారా అనేది మాత్రం వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇక రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆబ్వియస్ గా మనకి 5 వాట్స్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొస్తారు. సో రెగ్యులర్ మన TWS వాట్స్ అన్నిటిని కూడా మనము రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి మేజర్ గా 2 కలర్స్ ఉంటాయి. సో యాజ్ యూజువల్ మనకి గ్రే కలర్, అదేనండి బ్లాక్ కలర్, అండ్ మరొకటి వచ్చేటప్పటికే వైట్ కలర్. ఇక ఈ 2 తప్ప వీళ్ళు వేరే కలర్స్ మీద ఈ ఇయర్ లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం లేదనే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఏదన్నా కలర్ ని తీసుకొచ్చినా కానీ అక్కడ ట్రాన్స్పరెన్సీలో అంత బాగుండదని నా అభిప్రాయం. మోస్ట్లీ ఈ 2 వీళ్ళు సెటిల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. డిజైన్ పరంగా మాత్రం ఈసారి వీళ్ళు హ్యూజ్ ఇంప్లిమెంట్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇదే సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్స్ ని చాలా బ్రాండ్స్ అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ ని కూడా ఇదే సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ తో మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈ నథింగ్ బ్రాండ్ మరొక OnePlus అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే OnePlus లో వర్క్ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ అలాగే కీ ఎంప్లాయీస్ అందరూ కూడా నథింగ్ లో జాయిన్ అవుతున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా నథింగ్ మేబీ OnePlus అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇవి కాకుండా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అలాగే హైరెస్ ఆడియో, డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు మేబీ 2 వేరియంట్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిలో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 40,000 రూపాయలు, అలాగే హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 45,000 రూపాయల దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈవెన్ వీళ్ళు ప్రీవియస్లీ లాంచ్ చేసినటువంటి నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉందో 30,000 ఆఫ్ కోర్స్ అది మిడ్ రేంజ్, సో దానికే చాలా ప్రైస్ ఎక్కువైందని చెప్పి దీన్ని 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో పర్చేస్ చేయదగ్గ మొబైల్ ఫోన్ అవుతుందా కాదా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా మీరు ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు నథింగ్ ఫోన్ 2 లో లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.